ఈరోజు మనము ఈ బ్లాక్ చేసిన సీట్లకి టికెట్లు ఎట్లా ఇవ్వాలో చూద్దాము. సో మీరు యాజ్ యూజువల్గా స్టార్ట్ షిఫ్ట్ ప్రెస్ చేస్తారు. సో ఇక్కడ మీకు స్టార్ట్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత సో మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు మీరు. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఈ స్టేజ్లో ఇప్పుడు ఈ బస్సు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి విజయవాడ వెళ్తుంది. సో ఇక్కడ స్పెషల్ బ్లాక్డ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇది మియాపూర్ ఎక్స్ రోడ్ స్టేజ్ నుంచి ఉన్నాయి సీట్లు. సపోజ్ ఈ సర్వీస్లో మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే మీకు ఎడం వైపున పైన ఈ 3 అడ్డగీతలు ఉన్నాయి కదా, వాటి మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్పెషల్ బ్లాకింగ్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్పెషల్ బ్లాకింగ్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్గా 5 బుకింగ్స్ అంటే 5 బ్లాకింగ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి విజయవాడకి ఒకటి ఉంది, మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి విజయవాడకి ఇంకొకటి ఉంది. ఇదేమో సీట్ నెంబర్ 1, ఇదేమో సీట్ నెంబర్ 2. తర్వాత కేపీహెచ్బి నుంచి విజయవాడకి సీట్ నెంబర్ 3 ఉంది, కేపీహెచ్బి నుంచి విజయవాడకు సీట్ నెంబర్ 6 ఉంది. తర్వాత ఎస్ఆర్ నగర్ నుంచి విజయవాడకు 2 ఉన్నాయి, ఇక్కడ సీట్ నెంబర్ 15, 16. సో మీరు ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. ట్రిప్ మధ్యలో కూడా స్పెషల్ బ్లాకింగ్స్ అవుతూ ఉంటాయి, కాబట్టి ఇది ఫైనల్ కాదు. కాబట్టి అది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇవే ఫైనల్ అనుకొని స్టాండింగ్లో టికెట్స్ ఇచ్చేయొద్దు డ్రైవర్ సోదరులు. ఓకే, సో ఇప్పుడు మనము బయటకు వచ్చినాము. ఇక్కడ నేను ఇంకా స్టేజ్ లెఫ్ట్ చేయలేదు. మియాపూర్ ఎక్స్ రోడ్లో స్పెషల్ బ్లాక్ సీట్ ఇప్పుడు నేను ఇస్తున్నాను. సో ఎప్పుడైతే నేను స్పెషల్ బ్లాక్ మీద క్లిక్ చేశానో నాకు సీట్ నెంబర్ 1కి టికెట్ ఇష్యూ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇష్యూ టికెట్ మీద క్లిక్ చేస్తే అడల్ట్ 1 అని ఉంది. మీరు ఒకటే బ్లాక్ చేసింది కాబట్టి ఇంకా దీన్ని మీరు పెంచలేరు, తగ్గించలేరు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ అడల్ట్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు టికెట్ ప్యాసింజర్ అనుకోండి, డైరెక్ట్గా నెక్స్ట్ మీద మనకు గుట్టేయంగానే ఇక్కడ క్యాష్ అంటే మనకి టికెట్ ఇష్యూ అయిపోతుంది సీట్ నెంబరు 1కి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా మనకి ఇంకొక సీట్ ఉంది కదా, మళ్ళీ ఆ ఇంకో సీట్కి కూడా వెళ్దాము. అక్కడ కూడా ఇష్యూ టికెట్. సో ఈ ఇష్యూ టికెట్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఎవరైనా ఆఫీసర్ వెళ్తున్నారు, సపోజ్ మీ డిఎం గారు కానీ డివిఎం గారు కానీ ఎవరైనా వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళ వారెంట్ చూసిన తర్వాత వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఉందనుకోండి, ఇక్కడ మనం కింద స్టాఫ్ వారెంట్ ఆఫీసర్ అని ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ప్రివిలేజ్ పాస్తో ఉంటే ప్రివిలేజ్ పాస్ ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్ ట్రావెల్ చేస్తున్నారు, డిఎం గారు కానీ డివిఎం ఆర్ఎం ఈడీ గారు, సో అక్కడ మనకి ఒకళ్ళు ఉన్నారు. సో ఆ ప్లస్ మీద కొట్టగానే మనకి నెక్స్ట్ అని వస్తుంది. టోటల్ ఫేర్ 0, ఎందుకంటే వాళ్ళకి ఫేర్ 0 కాబట్టి. సో నెక్స్ట్ అని కొట్టగానే ఏమవుతుంది, మనకి ఇక్కడ క్యాష్ అంటది, కొట్టేయండి. సో 0, దీనికి టికెట్ బయటికి రాదు. కాకపోతే ఆ సీటు మళ్ళీ నెక్స్ట్ స్టాప్ నుంచి బుక్ కాదు. ఒకవేళ మీరు ఇది చేయకపోతే మాత్రము ఖచ్చితంగా ఆ సీటు నెక్స్ట్ స్టాప్ నుంచి బుక్ అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బ్లాక్ అయిన దానికి మీరు ఏదో ఒక టికెట్ ఇవ్వవలసిందే, మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? సో ఇప్పుడు నేను స్టేజ్ లెఫ్ట్ కొట్టాను, తర్వాత స్టేజ్ క్లోజ్ కొట్టాను, ఎస్. ఓకే, తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి నేను ఏ స్టేజ్లో ఉన్నా, కేపీహెచ్బిలో ఉన్నా. నాకు ఇక్కడ 2 స్పెషల్ బ్లాక్డ్ సీట్లు ఉన్నాయి. సో ఒకసారి అది క్లిక్ చేయండి. సీట్ నెంబర్ 3, సీట్ నెంబర్ 6. సో వాళ్ళు ఏం చెప్పారు, నాకు నేను రావట్లేదు అని చెప్పారు. సో రావట్లేదు అని చెప్తే మీరు స్టేజ్ లెఫ్ట్ అని కొడితే ఏమవుద్దంటే అవి జనరల్ పూల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మీరు ఇక చూడండి వెళ్ళిపోయింది అక్కడ. సో ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఆ టికెట్లు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్కి వెళ్ళినాము. సో ఎస్ఆర్ నగర్లో మనకి ఏం జరిగింది, ఇక్కడ చూడండి. ఎస్ఆర్ నగర్లో మనకి సీట్ నెంబర్ 15 తర్వాత 16 బుక్ అయింది. సో ఒక ప్యాసింజర్ ఎక్కాడు. అతను ఏమన్నాడంటే మేము 2 బ్లాక్ చేయించుకున్నాం కానీ నేను ఒక్కడనే వస్తా అన్నాడు. సో అప్పుడు మీరు ఇష్యూ టికెట్లో కొడితే మీరు ఒక టికెట్ ఇవ్వలేరు, ఎందుకంటే ఇక్కడ మీరు ఇష్యూ టికెట్ కొట్టగానే మీకు డైరెక్ట్గా అడల్ట్స్ 2 అని చూపిస్తుంది, దీన్ని మీరు తగ్గించలేరు. ఓకేనా? సో ఇక్కడ మీరు తగ్గిస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ బటన్ మీకు రాలేదు. కాబట్టి మీరు ఇటువంటి కేసు మీకు ఎప్పుడైనా వస్తే సింపుల్గా ఒకసారి మీరు స్టేజ్ లెఫ్ట్ కొట్టండి. సో స్టేజ్ లెఫ్ట్ ఎస్ అని కొట్టంగానే ఆ 15, 16 ఇప్పుడు మీకు టిమ్లో కనపడతాయి. ఓకేనా? ఇప్పుడు ఇచ్చి చూద్దాం చూడండి. సో ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి విజయవాడ. సో 15 చూసారా, 15, 16 ఓపెన్ అయ్యాయి. కాబట్టి 15 ఇచ్చుకోండి, నెక్స్ట్ అని కొట్టండి. అక్కడ మీరు వాళ్ళకి ఒక సీట్ ఇచ్చుకోవచ్చు.
సో ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కానీ బ్లాక్ చేసి ఒకళ్ళిద్దరు తక్కువ మంది వస్తే మీరు అక్కడ టికెట్ ఇవ్వలేరు. అప్పుడు జస్ట్ స్టేజ్ లెఫ్ట్ కొట్టిన తర్వాత అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మీరు టికెట్ ఇచ్చుకోవచ్చు.